నాకు మ్యారేజ్ అయిన ఎన్నో ఇయర్స్ వరకు కూడా నేను అసలు ఫిష్ కర్రీ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ తర్వాత ట్రై చేశాను. బట్ ఒకసారేమో చేపలు మాడిపోయి, ఇంకోసారి చూస్తే ఒక రకమైన ఘాటు వాసన. సరే ఇంకెందుకులే ఇంత ఎక్స్పెరిమెంట్స్ వద్దని ఫిష్ కర్రీ చేయడం మాత్రం ఆపేశాను. బట్ రియాన్ష్ పుట్టిన తర్వాత రియాన్ష్కి ఫిష్ ఫ్రై కన్నా ఫిష్ పులుసులో ముక్కలు బాగా తింటున్నాడు. సరే తన కోసం చేద్దామని ట్రై చేశానండి. ఎక్స్ట్రాడినరీగా కుదిరింది. అంతేకాదు అసలు నేను చేసిన తప్పొప్పులు ఏంటో కూడా అర్థమయ్యాయి. అప్పుడు నాకు అర్థమైంది అస్సలు జీరో నాలెడ్జ్ ఉన్న ఫిష్ కర్రీ చేయడంలో ఈజీగా హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఫిష్ కర్రీ చేసేయచ్చాను. చిన్న చిన్న టిప్స్ అండి. ముక్క అస్సలు విరగకూడదు, మాడకూడదు. అంటే మధ్యలో మనం తిప్పుతుండాలి. గరిటెతో అస్సలు మనం మిక్స్ చేయకూడదు. లాస్ట్లో ఒక పౌడర్ వేస్తాం కదా, అది వేసిన 2 సెకండ్స్లోనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. దీన్ని కానీ మీరు ట్రై చేస్తే అసలు పొయ్యి పైన చేప పెట్టక ముందే మీకు ఆ సువాసన ఖచ్చితంగా వస్తుంది. నాది గ్యారెంటీ.